వాక్యాలలోనికి మనం వెళ్దాం. ఏం ధ్యానించుకుంటున్నాం మనం? ఏం ధ్యానించుకుంటున్నాం? దశమ భాగాలు. ఎక్కడి నుండి మనం వచ్చామంటే ఆకాన్ ఏం చేశాడు? దేవుని సొమ్మును దొంగిలించాడు. అసలు దేవుని సొమ్ము ఏంటి అన్నది మనం ధ్యానించుకున్నాం. దేవుని సొమ్ము ప్రతిష్ఠితమైనది, దేవుని యొక్క సొమ్ము. ప్రతిష్ఠితమైనది ఎవరి సొమ్ము? దేవుడు ఇది నాది అని చెప్పిన తర్వాత అది ఎవరిది? అది దేవుడిది. దేవుని నామానికి మహిమ కలుగును. ఇశ్రాయేలీయులు యెరికో పట్టణం దాటిన తర్వాత, యెరికో పట్టణంలోనికి వెళ్ళిపోయిన తర్వాత, ఇశ్రాయేలీయులు హాయి పట్టణం మీదకి వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైనటువంటి ఓటమిని చవి చూశారు. అందరికీ చూడండి, జాగ్రత్తగా దేవుడు మాట్లాడాలి. ఎదురున్నా నువ్వు డాడీ చూసుకుంటున్నావు. ఆఫ్టర్ సౌండ్. ఇశ్రాయేలీయులు యెరికో పట్టణంలోనికి వెళ్ళిపోయిన తర్వాత, యెరికో పట్టణాన్ని మరలా దాటి హాయి పట్టణం పైకి వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు, హాయి పట్టణం మీద భయంకరమైన ఓటమిని ఇశ్రాయేలీయులు చవిచూశారు. ఎంతమంది చచ్చిపోయారు ఇశ్రాయేలీయులు? ఒక్క రోజున హాయి పట్టణం వాళ్ళు తిరిగి కొడితే, హాయి పట్టణం వారు యుద్ధం ఇశ్రాయేలీయుల మీద చేస్తే, బలవంతులైన ఇశ్రాయేలీయులు, శక్తిమంతులైన ఇశ్రాయేలీయులు, యుద్ధంలో ఓటమి లేని ఇశ్రాయేలీయులు సుమారుగా 36 మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? 36 మంది ఒకే దినాన ప్రాణాలు కోల్పోయారు. ఒకే దినాన ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది? 36 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత, రావట్లేదా? 36 మంది ఒకేసారి ప్రాణాలు కోల్పోయిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలు పెద్దలందరినీ తీసుకొని మందసం దగ్గరకు వచ్చి కూర్చొని చాలా దుఃఖపడతాడు. ఏం చేస్తాడు? చాలా దుఃఖపడతాడు, చాలా బాధపడతాడు. ప్రభువా, మేము భయంకరమైన కష్టాలు మాకు ఎదురుగా వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు మమ్మల్ని ఏం చేశావు? క్షేమంగా దాటించావు. ఆ తర్వాత యోర్దాను మాకు అడ్డొచ్చినప్పుడు నాయకుడు మారిపోయినా మమ్మల్ని ఏం చేశావు? క్షేమంగా కాలికి బురదంటకుండా మమ్మల్ని దాటించావు. ఆ తర్వాత యెరికో గోడలు అడ్డు వచ్చినా అసలు మేము టచ్ చేయకుండానే యెరికో గోడలు కూలిపోయి క్షేమంగా మమ్మల్ని ఎక్కడికి నడిపించావు? యెరికో పట్టణంలోనికి నడిపించావు. ఇన్ని చేసిన నువ్వు ఇప్పుడు ఎందుకు ప్రభువా మాకు భయంకరమైన ఓటమినిచ్చావని యెహోషువ ఇశ్రాయేలు పెద్దలను పెట్టుకొని దేవుణ్ణి అడుగుతాడు. దేవుణ్ణి అడిగితే దేవుడు ఒక సమాధానం చెప్తాడు. దేవుడు ఏం సమాధానం చెప్తాడంటే, అయ్యా యెహోషువ, నేను మీతో ఉన్నప్పుడు మీకు విజయాన్ని ఇచ్చాను. నాయకుడు ఎవరైనా సరే, నాయకుడు మోషే అయినా, చెప్పండి, నాయకుడు యెహోషువ అయినా మీకు ఎల్లప్పుడూ విజయాన్ని ఇవ్వకుండా నేను మానలేదు. కానీ ఈరోజు మీరు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి, ఈరోజు మీరు మీ వాళ్ళ 36 మంది చచ్చిపోవడానికి, చిన్నవారైన హాయి పట్టణము నుండి మీరు పరాజయం పాలవడానికి కారణం ఏంటంటే, మీలో ఒక్కడున్నాడు, వాడు నా సొమ్ము దొంగిలించాడు. ఏం చేశాడు? ఒకే ఒక్కడున్నాడు, వాడు ఏం చేశాడంటే నా సొమ్మును దొంగిలించాడు. ఇది కొంచెం కరెక్ట్ సెడ్జ్. నా సొమ్మును దొంగిలించాడు. నా సొమ్మును దొంగిలించినందువలన నేనేం చేశానో తెలుసా? ఆ ఒక్కడు మీలో ఉన్నందువలన ఇశ్రాయేలీయులకు నేను తోడుగా లేను. ఇశ్రాయేలీయులకు నేను తోడుగా లేను కనుక ఇశ్రాయేలీయులైన మీరు హాయి పట్టణం మీద ఏం చేశారు? ఘోర పరాజయం పాలైపోయారు. ఘోర పరాజయం పాలయ్యారు కనుక మీరు విజయం పొందాలంటే నేను ఉండాలి. నేను ఉండాలంటే మీలో ఆ ఒక్కడు ఉండకూడదు అన్నాడు. ఎవరు ఉండకూడదు అన్నాడు? ఆకాన్ అన్నవాడు మీలో ఉండడానికి వీలు లేదు. ఏం ప్రభువా, ఏం పాపం చేశాడంతా? అంత భయంకరమైన పాపం ఏం చేశాడు? అంత భయంకరమైనటువంటి
నీకు నచ్చని పాపం ఏం చేశాడు అని అంటే దేవుడు అన్నాడు, ప్రతిష్ఠితములైన నా సొమ్మును చెప్పండి ఆకాను దొంగిలించాడు. ఇశ్రాయేలీలు ఎంతమంది జనాలు మొత్తం? ఇశ్రాయేలీలు ఎంతమంది? 6 లక్షలు కేవలం కాల్బలమే అంటే యుద్ధం చేయగలిగిన యోధులు మాత్రమే. మిగతా మొత్తం ఎంతమంది? సుమారు 20 లక్షల మంది. అంతమందిలో ఆకానును పట్టుకోవడం ఎలా? ఆ ఒక్కరిని పట్టుకోవడం ఎలా? ఆ ఒక్కరిని ఎలా పట్టుకోవడం అంటే దేవుడు అన్నాడు, అందరినీ రమ్మన్న తర్వాత మీ ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు కదా, 12 భాగాలుగా విభజించు అన్నాడు. ఎన్ని భాగాలుగా? ఇప్పుడు ఈజీనా కాదా? 12 భాగాలుగా, 12 గోత్రాలలో మరలా కుటుంబాల వారిగా విభజించమన్నాడు. విభజిస్తూ వస్తే ఒక్కడు పట్టుబడ్డాడు. వాడే చెప్పండి ఆకాను. ఈ ఆకాను ఎంత భయంకరమైన పని చేశాడు అనంటే, ఒక్క ఆకాను వలన ఇశ్రాయేలీలందరి మీదకి శ్రమ వచ్చింది. ఇశ్రాయేలీలందరి మీదకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఇశ్రాయేలీలందరినీ దేవుడు చేయి విడిచేశాడు. ఇశ్రాయేలీలందరూ ఓడిపోయారు. ఇశ్రాయేలీలందరూ బాధపడ్డారు. ఇశ్రాయేలీలలో 36 మంది ఒకే రోజు ప్రాణాలు కోల్పోయారు. ఇశ్రాయేలీలు ఒకే రోజు ప్రాణాలు కోల్పోయారు. కారణం ఏంటి అని అంటే, ఆకాన్ అంటున్నాడు, నేను తప్పు చేశాను. ఎవరు తప్పు చేశారు? యెహోషువ ఆకానుని దగ్గరికి పిలుచుకొని, నా కుమారుడా తప్పు చేశావా? నా కుమారుడా దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశావా? దేవునికి ప్రతిష్ఠితమైన వాటిలో నుంచి దొంగిలించావంటే ఆకాన్ అన్నాడు, అవును, నేను దేవునికి విరోధముగా దేవుని సొమ్మును దొంగిలించాను. అది నా గుడారములో పాతిపెట్టబడి ఉన్నది. నా గుడారములో నేను గుంత తీసి దాంట్లో ఇదిగో ఆ 200 తులముల వెండిని 50 తులముల బంగారమును చెప్పండి ఒక షీనారు వస్త్రమును నేను దొంగిలించి నా గుడారములో నేను పాతి పెట్టాను అన్నాడు ఆకాను. మీరు చెప్పండి, ఒక ఆకాను చేసిన ఈ తప్పు ఇశ్రాయేలీయులందరి మీదకి తీసుకొని రావడము న్యాయం అంటారా దేవుడు? ఇశ్రాయేలీయులందరినీ ఓటమి పాలు చేయడం న్యాయమేనా? మీరు చెప్పండి, న్యాయమేనా? ఆకాను పాపం చేస్తే ఆకాను కుటుంబం మొత్తాన్ని దేవుడు నాశనం చేయమన్నాడు. ఆకాను పాపం చేస్తే, ఆకాను దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే ఇశ్రాయేలీయులందరికీ దేవుడు ఏమిచ్చాడు? ఓటమినిచ్చాడు. ఇశ్రాయేలీయులందరూ పరుగున హాయి మీద నుండి తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. కారణం ఏంటంటే దేవుడు అన్నాడు, ఒకే ఒక్కడు. సినిమా టైటిల్ కాదు ఇది, ఒకే ఒక్కడు. ఎవరుడు? ఆకాను. ఆకాను పాపం చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే, ఆకాను మీలో లేకుండా తుడిచివేయాలి. ఆకాను ఉంటే చెప్పండి నేనుండను, ఆకాను లేకపోతే నేనుంటాను. నీకెవరు కావాలి? నేను కావాలా? ఆకాను కావాలి? ఎవరు కావాలి? దేవుడు అడుగుతున్నాడు యెహోషువని, నీకెవరు కావాలి? ఆకాను కావాలా లేదా విజయాన్నిచ్చే నేను కావాలా అన్నాడు దేవుడు. ప్రభువా ఇద్దరు కుదరదా అంటే దేవుడు అన్నాడు, అవ్వా బువ్వ 2 కావాలంటే కుదరదు. ఎందుకు ఆకాన్ని ఎందుకు తీసివేయమన్నాడు అనంటే, ఆకాను ఉంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ భయంకరమైన ప్రమాదాలు ఉన్నాయి. ఏం ప్రమాదాలు తెలుసా? వాళ్ళు ఇంకా చాలా దూరం నడవాలి వాగ్దాన భూమికి వెళ్ళడానికి. వాళ్ళ ఎదురుగా ఇంకా ఎన్నో విజయాలు పొందాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఎదురుగా ఇంకా ఎన్నో యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆకాను లాంటి వాడు ఉంటే ముందుకి కొనసాగిపోవడం కష్టం. ఎందుకో తెలుసా? ఆకాను ఒక్కడే ఈరోజు దొంగిలించాడు, రేపు ఏం చేస్తాడు తెలుసా? వాడు అనేకులను టీం చేసుకుంటాడు. అనేకులను ఏం చేస్తాడు? చెడిపేస్తాడు. పులిసిన పిండి కొంచెమైనా ఏం చేస్తుందట? పిండంతటిని పాడు చేస్తుందట. అందుకే అన్నాడు, ఆకాను ఒక్కడు ఉండగానే మీరు ఆకాన్ని తొలగించాలి. మనం అనుకుంటాం వాడు ఒక్కడే కదా చేసిందేనంటే, రేపటి దినాన్ని ఎంతమంది తయారవుతారు తెలుసా? లక్షల మంది తయారవుతారు. ఎంతమంది తయారవుతారు? లక్షల మంది. భవిష్యత్తుని ఎరిగిన దేవుడు. క్వారంటైన్ వచ్చింది మనకి. ఎప్పుడు
కోవిడ్ టైంలో ఒక్కడికి సింటమ్స్ కనపడ్డాయి అనుకోండి, వాడిని ఒక్కడిని ఎక్కడ తీసుకెళ్ళిపోయండి? క్వారంటైన్. మన ఊరికి దూరంగా, ఇంటికి దూరంగా, ఎక్కడో ఒక బడి ఉంటుంది, ఎక్కడో ఒక స్కూల్ ఉంటుంది, ఎక్కడో ఒక హాస్పిటల్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళిపోయి చీకటి రూమ్లో పడేసేస్తారు. అక్కడ నా కుటుంబ సభ్యులు, నా వాళ్ళు, ఇదిగో వాడు కావాలి మాకు అని అంటే కుదరదు. అక్కడ ఏమవుద్దో తెలుసా? అందరికీ రోగం వస్తుంది. ఎంతమందికి రోగం వస్తుంది? వచ్చింది ఒక్కడికైనా ఆ రోగం ఎంతమందికి పాకుద్ది? అది అందరికీ పాకుద్ది. కనుక పోతే వాడు ఒక్కడే పోతాడు. ఎవరు పోతారు? కోవిడ్ వచ్చిన ఒక్కడే పోతాడు. కనుక ఆ ఒక్కడిని ఏం చేయమన్నారు? తీసుకెళ్ళిపోయి ఒక చీకటి రూమ్లో పడేసేయండి, క్వారంటైన్ చేయండి. బ్రతికితే తీసుకొచ్చుకోండి, చచ్చిపోతే పోనివ్వండి. దీనివల్ల ఏం జరుగుద్దంటే మీకు అందరికీ రోగం రాకుండా ఉంటుంది. చప్పలు కూడా దేవుని నామమున మహిమ. ఇది మనుషుల ఆలోచన కాదు, ఇది ఎవరి ఆలోచన తెలుసా? దేవుడు ఎప్పుడో చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఆకానుని ముందుగా ఒక్కడికి వచ్చింది, ఆ ఒక్కడిని ఏం చేయమన్నాడు దేవుడు? ఆ ఒక్కడిని ఏం చేయమన్నాడు? ఆ ఒక్కడిని తీసివేయండి, ఆ ఒక్కడిని తొలగించండి. ఆకానుతో పాటు ఉన్న ఆకాను కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది ఆ రోజు. కేవలం ఎవరి వలన తెలుసా? ఆకానుకు పుట్టిన భయంకరమైన ఆలోచన వలన, ఆకానుకు పుట్టినటువంటి భయంకరమైనటువంటి ఇదిగో ఆ హృదయ అపవాది యొక్క ప్రేరణ వలన ఆ రోజు ఆకాను కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. పిల్లరా, ఎందుకు నాశనం చేయమన్నాడు తెలుసా? ఎందుకు నాశనం చేయమన్నాడు తెలుసా? అప్పుడప్పుడు ఎవరైనా ఒక్కడు తప్పు చేస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? గ్రూప్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి లోపలేసేస్తారు. నువ్వు చేసేవో చేయలేదు ఎక్కడ నిరూపించుకోవాలి? లోపలికి వచ్చి నిరూపించుకోవాలి. నాకేం తెలియదంటే వాడేమంటాడు? ఆయన ఏమంటాడు తెలుసా? వాడు నీకెవరు? ఫ్రెండ్. కాబట్టి నువ్వు చేసినా చేయకపోయినా పాపములో మాత్రం పొత్తైతే ఉంది. నువ్వు చేసేవో చేయలేదో సెకండరీ. నువ్వు వాడితో ఉన్నావు గనుక, వాడితో తిరిగావు గనుక, వాడు నా ఫ్రెండ్ అన్నావు గనుక, నా బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కనుక, చిన్నప్పటి నుంచి మేమిద్దరం చెడ్డి దోస్తులం అన్నావు గనుక, ఇప్పుడు ఏం పంచుకోవాలి? అప్పుడు చెడ్డీని పంచుకున్నా నువ్వు ఇప్పుడు ఏం పంచుకోవాలి? కట్టకట్టాలు పంచుకోవాలి. తప్పదో? నిందలు పంచుకోవాల్సిందే, తప్పదో? నాకు తెలియదంటే ఒప్పుకునేది లేదు. కుదురుద్దా చెప్పండి? కుదిరేది లేదు. యెహోషువ అంటున్నాడు, కుటుంబం మొత్తం రండి, మాకేం తెలీదు, ఆకానే చేశాడంటే నో ఛాన్స్ ఎట్ ఆల్. ఎవరెవరు రావాలి? ఆకానుతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు రావాల్సిందే. మనం లా అనుకుంటాం కానీ, పోలీసు వాళ్ళు చట్టం అనుకుంటాం కానీ, ఇవన్నీ మొట్టమొదటి ఎక్కడ రాయబడ్డాయి? బైబిల్ నుంచి వచ్చింది చట్టం అనేది. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి వచ్చింది చట్టం అనేది. ప్రతి దానికి మూలం ఏంటో తెలుసా? చెప్పండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని గాంధీజీ చెప్పినా, ఇంకొకటి చెప్పినా, ఇంకొకటి చెప్పినా అన్నీ ఎక్కడి నుండి వచ్చినవో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి వచ్చినవి. దట్ ఈస్ వాట్ ఈస్ బైబిల్. సభలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. నువ్వు బైబిల్లో లేని న్యాయం భూమి మీద ఏదైనా ఉంది అని అంటే అది రాంగ్. న్యాయం అనేది ఎక్కడి నుండి రావాలో తెలుసా? ప్రారంభం ఎక్కడి నుంచి రావాలి? పరిశుద్ధ గ్రంథంలో నుంచే రావాలి. చట్టం అనేది ఎక్కడి నుంచి రావాలో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో నుంచే రావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆకానుని మీలో నుండి తొలగించండి. ఆకానుని మీలో నుండి తొలగించండి. మనం ఏమంటామంటే, నేను వాడితో పాటు ఎందుకున్నానో తెలుసా? వాడిని మార్చడానికంట. ఎవరిని మార్చడానికి? వాడిని మార్చడానికంట. మీరు చెప్పండి, ఆహారం కొంత పులిసిపోయిన ఆహారం ఉందనుకోండి, పాడైపోయిన ఆహారం ఉందనుకోండి, మంచి ఆహారం తీసుకొచ్చి దాంట్లో కలిపితే మంచి ఆహారం పులిసిన ఆహారాన్ని బాగు చేస్తుందా? పులిసిన ఆహారం మంచి ఆహారాన్ని పులిసిపోయేటట్టు చేస్తుందా? ఏం చేస్తుంది? అర్థమయ్యేదానికి ఇంకొకటి చెప్తాను. ఒక బాక్స్లో ఒక టమోటా ఉందనుకోండి, పాడైపోయింది. బాక్స్లో టమోటాలన్నీ బాగున్నాయి, బాగుండే టమోటాలు వచ్చి ఈ ఒక్కదాన్ని బాగు చేస్తాయా? ఈ ఒక్కటి అన్నిటినీ చెడిపేస్తుందా? చెప్పండి. అంటే ఆ ఒక్కటి అందులో ఉండడానికి వీల్లేదు. బాక్స్ అంతా బాగుండాలంటే, బాక్స్ అంతా పరిశుభ్రంగా ఉండాలంటే ఆ ఒక్కటి ఏం చేయాలో తెలుసా? ఏరి పడేయాలి. అది దేవుని యొక్క న్యాయం. అన్నాడు, ఆకానుని మీలో నుండి తొలగించండి, ఆకానుని మీలో నుండి తీసివేయండి. ఆకానుని మీలో నుండి తీసివేస్తే నేనేం చేస్తానో తెలుసా? మీకు తోడుగా ఉంటాను. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడతాను. ప్రభువా, ఆకానుంటే నువ్వు రావా అనంటే నేను రాను. ఆకానుంటే నువ్వు రావా అంటే నేను రాను.
ఎందుకంటే ఆకాను ఆత్మ నాకు విరోధమైన ఆత్మ. ఏమాత్మ? ఆకాను ఆత్మ నాకు విరోధమైన ఆత్మ. ఆత్మకి నాకు పడదు, అది ఉన్న చోట నేను ఉండలేను. దేవుడు అన్నాడు, ఆకాను అయిపోయిన తర్వాత, ఆకాను చాప్టర్ క్లోజ్ అయిపోయిన తర్వాత, ఆకాను ఇదిగో చంపివేయబడ్డ తర్వాత, ఆకాను ఇశ్రాయేలులో నుండి తొలగించబడ్డ తర్వాత దేవుడు యెహోషువతో అన్నాడు. ఏమన్నాడు తెలుసా? చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళిపోయి దేవుడు ఒక చక్కటి మాట మాట్లాడతాడు వాళ్ళతో. చూడండి, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. చూడండి, మొదటి వచనాన్ని. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను భయపడకము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. ఇప్పుడేమంటున్నాడు? ఆకాను అయిపోయాడు, ఆకాను జీవితం అయిపోయింది, ఆకాను కుటుంబం అయిపోయింది, ఆకాను చాప్టర్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిన తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, నువ్వు ఏ జనాంగం మీదైతే యుద్ధం ఓడిపోయావో, ఏ జనాంగం అయితే నిన్ను తరిమి కొట్టారో, ఆకానున్నప్పుడు ఎవరిపైనైతే నువ్వు ఓడిపోయావో, ఎవరిపైనైతే ఓటమి పాలయ్యావో, ఇప్పుడు యుద్ధ సన్నద్ధులను ఏర్పాటు చేసి ఇదిగో హాయి పైకి యుద్ధానికి వెళ్ళు. చప్పలు కొడదామా? ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? దేవుడే చెబుతున్నాడు యెహోషువతో. ఏమని చెబుతున్నాడు? యుద్ధానికి సిద్ధమవు, గెట్ రెడీ ఫర్ వార్ అంటున్నాడు దేవుడు. ఇదిగో యుద్ధానికి సిద్ధమవు. ఎవరిపైకి? ఎవరిపైన ఓడిపోయావో వాళ్ళపైనే. ఈసారి ఎలా ఉంటుందో తెలుసా? యుద్ధం హాయిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? దేవుడే యుద్ధానికి పొమ్మన్నాడు అనంటే ఆయన ఇచ్చే విజయం ఎలా ఉంటుందో తెలుసా? దేవుడే యుద్ధానికి వెళ్ళమన్నాడు అనుకోండి, ఆయన మనతో పాటు ఉన్నాడు అనుకోండి, ఆయన ఇచ్చే విజయం ఎలా ఉంటుందో తెలుసా? నీ చేతికి మట్టి అంటదో. ఏమంటదో? నీ చేతికి మట్టి అంటదో. నీ చెప్పులు చినిగిపోవు. చెప్పండి, నీ బట్టలు మాయవు. ఎలా ఉంటుందో తెలుసా? యుద్ధములు ఆయన జయమిస్తాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. గిద్యోని ఏమన్నాడు తెలుసా? పద యుద్ధానికి అన్నాడు. దేవుడు ఏమన్నాడు? గిద్యోని ఏమన్నాడు? ప్రభువా, నా వల్ల కాదు. యుద్ధం చేసేది నువ్వు కాదు. ఎవరు యుద్ధం చేసేది? నేను యుద్ధం చేస్తా. యుద్ధానికి ఏం కావాలి ప్రభువా అంటే ఏమన్నాడు తెలుసా? ఒక దివిటి ఒకటి తీసుకో, తర్వాత ఇంకేం తీసుకోమన్నాడు? మొంత తీసుకోమన్నాడు. ఏం తీసుకోమన్నాడు? ఒక మొంత తీసుకో, తర్వాత దివిటి తీసుకోమన్నాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇవి అవసరమా చెప్పండి? దివిటిని పట్టుకోవడం ఎలాగా, ఆ మొంతను పట్టుకోవడం ఎలా మీరు చెప్పండి? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏముండాలి? ఖడ్గాలు ఉండాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏముండాలి? AK-47 రైఫిల్స్ ఉండాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏముండాలి? మనకి కావలసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉండాలి కదా, యుద్ధ కవచాలు ఉండాలి. ఎదుటోడు బాణం వేస్తే ఆపుకోవడానికి ఏముండాలి? శిరస్త్రాణం ఉండాలి. కానీ దేవుడు అన్నాడట గిద్యోని, ఏం తీసుకోమన్నాడు తెలుసా? గిద్యోను, ఇదిగో మొంత తీసుకో అన్నాడు. ఏం తీసుకోమన్నాడు? మొంత. ఈయన నిజంగా యుద్ధంలో నాకు జయమిస్తాడా అనుకున్నాడు. ఎవరు? గిద్యోను. మొంత ఎందుకు ప్రభువా? నువ్వు తీసుకో గిద్యోను. ఆ తర్వాత ఏం తీసుకోవాలి? దివిటి తీసుకో, నడువు యుద్ధానికి. మీ వాళ్ళందరిని వేసుకొని, ప్రభువా నా దగ్గర కొద్ది మంది ఉన్నారు. ఎంతమంది ఉంటే నీకేమి? యుద్ధం చేసేది ఎవరు? నువ్వు కాదు, నేను. కాబట్టి నడువు యుద్ధానికి అన్నాడు. గిద్యోను గడగడలాడుతూ ఇదిగో ఆ యుద్ధ భూమిలోనికి వెళ్ళగానే ఏం చేశాడు తెలుసా? దేవుడు చెప్పాడు, గిద్యోను ముంత ఉంది కదా, ముంత పైకెత్తమన్నాడు. ముంత పైకెత్తి పెద్ద శబ్దం వచ్చేటట్టు పగలగొట్టు అన్నాడు ముంతని. వాళ్ళు వస్తున్నారు, 2 సైన్య సమూహాలు కలుస్తున్నాయి. కలుస్తున్న సమయంలో దేవుడు అన్నాడు, ముంత పగలగొట్టమన్నాడు. అప్పటి వరకు గిద్యోను అనుకుంటాడు, ఒకవేళ ఎవడైనా నా తల బగలగొట్టడానికి వస్తే ఈ మొంతేసుకుంటే నా తల సేఫ్. దేవుడు అందుకే ఇచ్చుంటాడు అనుకున్నాడు. ఏంటది? హెల్మెట్. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? అక్కడికి వచ్చేసరికి మొంత బగలగొట్టమన్నాడు. అప్పుడు గిద్యోను అనుకుంటాడు, ఉన్న ఇది కాస్త ఊడింది, మొంత కాస్త పోయింది, ఇక నా తల ఎట్రా బాబు అనుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ ముంత పగలగొట్టు, గట్టిగా ముంత పగలగొట్టు, కాగడ పైకి లేపు అన్నాడు. కాగడ పైకి లేపగానే ఆ ముంత పగలగానే శత్రువులు అనుకున్నారట, రే ఇంత భయంకరంగా సౌండ్ వచ్చిందంటే
పగిలింది తప్పకుండా మన రాజు తలకాయరా అనుకున్నారట. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఎవరు పగిలిపోయింది? మన రాజు తలకాయ పగిలిపోయింది. మన రాజు చచ్చిపోయాడు. ఇక మనకి ఓటమి పాలే, ఇక మనం నిలబడలేము. ఇశ్రాయేలు మధ్య పరుగో పరుగు అన్నారట. దివిటి పైకి లేపగానే ఇశ్రాయేలీలు గెలిచిపోయారు, మన రాజు చచ్చాడు, మనం ఓటమి పాలైపోయాడు. అసలు యుద్ధం ఎప్పుడు జరిగిందో, ఎలా విజయం వచ్చిందో గిద్యోనికి ఏం అర్థం కాలేదు. అసలు ఇశ్రాయేలీలు అంటున్నారు, గిద్యోను వాళ్ళు పరారైపోతున్నారు, మనం గెలిచామంటే మనం యుద్ధం గెలవడం ఏంట్రా, పగిలింది మొంతే తలకాయ కాదు అంటున్నాడు గిద్యోను. దేవుడు యుద్ధానికి వెళ్ళమంటే చెప్పండి, మన చేతులకి ఏమంటదో, మట్టి అంటదో. చప్పలు కూడా దేవుడు నామని మేము పరద్దావా? చూద్దాం. హాయి పైకి దేవుడు వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? హాయి పైకి వెళ్ళమన్నాడు. వెళ్ళమన్న తర్వాత యెహోషువతో దేవుడు ఏమంటాడో చూడండి. తర్వాత జడియకము, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము, చూడుము. ఏమంటున్నాడు దేవుడు? యెహోషువ చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. ఆమేన్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నేను నీ చేతిలో పెడుతున్నాను వాళ్ళని. ఎవరి చేతిలో? నీ చేతిలో. ఎవరిని? హాయి ప్రజల్ని, హాయి రాజుని నీ చేతుల్లో పెట్టబోతున్నాను. ఎవరైతే నిన్ను తరిమారో, ఎవరైతే నిన్ను చంపారో, ఎవరిపైనైతే నువ్వు ఓటమి పాలయ్యావో వాళ్ళని ఈరోజు నీ చేతులలో నేను పెట్టబోతున్నాను. దేవుడు మన తోటి ఉంటే మన శత్రువులు ఎక్కడుంటారో తెలుసా? మన చేతుల్లో ఉందురుగాక. చప్పలు కూడా దేవుని నామం. విజయము మన వెను వెంటనే ఉండునుగాక. దేవుడు తన సన్నిధితో మనల్ని నడిపించునుగాక. ఆకాను ఆత్మ మనలో ఉండకపోవునుగాక. యెహోషువ బయలుదేరాడు. ప్రభువా యుద్ధం ఎలా చేయాలి ప్రభు అని యెహోషువ అడిగితే దేవుడు అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? యుద్ధానికి బయలుదేరు. ముందుగా నువ్వేం చేయాలంటే యెహోషువ, ఎక్కడ చూడండి, మళ్ళీ చదువుదురు ఇంటికి పోయిన తర్వాత. ఇంటికి పోయిన తర్వాత కూడా కొంచెం చదవండి దయచేసి, మీకు దండం పెడతాను. ఇంటికి పోయిన తర్వాత కూడా వచ్చే ఆదివారం వరకు అప్పుడప్పుడన్నా కొంచెం చదవండి. అప్పుడప్పుడన్నా దయచేసి చెప్పిందన్నా చదవండి. అక్కడికి పోయిన తర్వాత దయచేసి దేవుడికి ప్రామిస్ చేసిపోండి. అది కూడా నిలబడలే కానీ అయినా చేసిపోండి. తర్వాత చూసుకుందాం, తర్వాత సంగతి తర్వాత. యెహోషువకు దేవుడు చెప్తున్నాడు, ప్రభువా యుద్ధం ఎలా చేయాలంటే దేవుడు అన్నాడు, నువ్వేం చేస్తావు తెలుసా? ముందుగా కొంత సైన్యాన్ని హాయి పట్టణము పడమటి భాగానికి పంపించన్నాడు. ఎక్కడికి పంపించు? హాయి పట్టణముకి పడమటి భాగానికి పంపించు. ఆ దేశం యొక్క ఎంట్రన్స్ ఉత్తరం వైపు ఉంటుంది. ఏ వైపు ఉంటుంది? ఉత్తరం వైపు ఉంటుంది. మన సైన్యాన్ని నువ్వేం చేస్తావంటే కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసి హాయి పట్టణానికి పడమటి వైపుకి పంపించు అన్నాడు. పడమటి వైపుకి ముందుగా ఒక సైన్యాన్ని పంపించాడు యెహోషువ. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? నువ్వు కొంతమంది ప్రజలను తీసుకొని యుద్ధానికి ఆ దేశం యొక్క ద్వారం గుండా వెళ్ళు అన్నాడు. ఎట్లా వెళ్ళాలట? ఇంతకుముందు నువ్వు ఎలా యుద్ధానికి వెళ్ళావో అలాగే వెళ్ళు. ఇంతకుముందు నీ ప్రజలను తీసుకొని ఎలా యుద్ధానికి వెళ్ళావో అలాగే వెళ్ళు ఈసారి కూడా. ఓకే ప్రభువా. మరి ఆ ముందుగా పోయిన వాళ్ళు ఎందుకు? ఆ పడమటి దిక్కునున్న వాళ్ళు ఎందుకు? యుద్ధానికి పోయేది ఎవరు? ఎంట్రన్స్లో నుంచి వీళ్ళు. ఆ పడమటి దిక్కున ఉండమన్నాడే. ఇది అర్థం కాలేదు యెహోషువకి. దేవుని యొక్క అడుగులు మనకి అర్థం కావు. మన ఆలోచనలు చిన్నవి భూమి మీద ఉంటాయి. ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే ఆకాశము కంటే ఎత్తుగానున్నవి. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు, మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎలా ఉంటాయి తెలుసా? ఎలా ఉంటాయి తెలుసా? భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా ఉంటాయి ఆయన ఆలోచనలను మనము అందుకోలేము. అందుకే నేను చెప్తాను, దేవుడు ఎప్పుడు ఏం చెబితే అది చేయాలి, అంతే. ఏం చేయాలి? దేవుడు ఎప్పుడు ఏం చెబితే అది చేసేయాలి. ఎందుకు ప్రభువా, అలా ప్రభువా, ఇలా ప్రభువా అని ఏమి అడగకూడదు. గిద్యోను కూడా ఏం అడగలేదు, నడవమన్నాడా, నడిచాడు. తిరిగి ఎలా వచ్చాడు? విజయముతో వచ్చాడు. విజయముతో వచ్చాడు. యెహోషువ ఏం చేస్తాడో చూద్దాం. యెహోషువ తన సైన్యాన్ని తీసుకుని వెళుతున్నాడు ఉత్తరపు దిక్కు నుండి. ఇదిగో హాయి పట్టణంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఎంటర్ అవుతుంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుడు చెప్పాడు, నువ్వు ఎంటర్ అయిన వెంటనే ఇంతకు ముందు నిన్ను ఎలా తరిమారో అలాగే వాళ్ళు తరుముతారు. ఇంతకుముందు నిన్ను ఎలా వాళ్ళు చంపాలని చూశారో అలానే చంపుతారు వాళ్ళు. నువ్వేం చేస్తావో తెలుసా? వాళ్ళపైన యుద్ధం చేయొద్దు. మీరేం చేయాలో తెలుసా? వాళ్ళపైన యుద్ధం చేయొద్దు. ఏం చేస్తారంటే హాయి పట్టణస్థులు తరిమితే మీరేం చేయాలో తెలుసా? మీరు పారిపోవాలి. మీరేం చేయాలి?
మీరు పారిపోవాలి. హాయి పట్టణస్థులు తరుముతారు, మీరేం చేయాలి? పారిపోవాలి. యెహోషువకి ఏం అర్థం కాలేదు. ఈయన మరలా ఏదో చేసేటట్టు ఏం చేయమంటున్నాడు? వాళ్ళు తరిమితే తిరిగి కొట్టొద్దు అంటున్నాడు, వాళ్ళు తరిమితే తిరిగి యుద్ధం చేయొద్దు అంటున్నాడు, వాళ్ళు తరిమితే తిరిగి మరలా మీరు తరమొద్దు అంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? వాళ్ళు తరుముతారు, మీరేం చేయాలి? ఇంతకుముందు ఎలా పారిపోయావో అలా పారిపో అంటున్నాడు. యెహోషువకి ఏం అర్థం కాలేదు. అక్కడేమో పడమటి దిక్కును కొంతమంది ఉండమన్నాడు, యుద్ధం వాళ్ళు తరిమితే పారిపోమ్మంటున్నాడు. ప్రభువా, పారిపోవడానికే ప్రభువా యుద్ధానికి పోయేది. ఆల్రెడీ 36 మంది చచ్చారు ప్రభువా. ఎంతమంది? 36 మంది చచ్చారు. మేము వెళ్ళడం మళ్ళీ పారిపోవడం రావడం ఏంటి ప్రభువా? దేవుడు అన్నాడు, లేదు లేదు, వాళ్ళు తరుముతారు, నువ్వేం చేయాలి? పారిపోవాలి. వాళ్ళు తరుముతారు, నువ్వు పారిపోవాలి. ఎంత దూరం వెళ్ళాలో తెలుసా? ఇదిగో నేను చెప్పేంత వరకు నువ్వు పారిపోవాలి అన్నాడు. ఆ తర్వాత ఏం చేయాలి ప్రభువా? నేను చెప్పేంత వరకు నువ్వు పారిపో. పడమటి దిక్కు నుంచావా? ఉంచాను ప్రభువా, బయలుదేరు యుద్ధానికి. యెహోషువ జనులను తీసుకొని, యుద్ధ సన్నద్ధులను తీసుకొని హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇది ఏ హాయో తెలుసా? గుర్తుపెట్టుకోండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అది ఏ హాయో తెలుసా? మొట్టమొదటిగా వీళ్ళని తన్నారే తిరిగి ఆకాను ఉన్నప్పుడు, మొట్టమొదటిగా వీళ్ళని చంపారే 36 మందిని. మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు వీళ్ళ పైన ఇదిగో పంజా జులిపారే, వాళ్ళ ఎదుట నిలబడలేక ఇశ్రాయేలీయులు పరిగెత్తారే. ఆ హాయి మీదకి మరలా వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత పైన నుండి హాయి పట్టణస్థులు చూసి రాజు యుద్ధ బేరి మోగించగానే హాయి వారంతా సిద్ధపడిపోయి ఇశ్రాయేలీయులను ఇదిగో దేశమే ఇదిగో హాయి పట్టణమే బయలుదేరి ఇశ్రాయేలీయులను తరమడం ప్రారంభించారు. ఈసారి చాలా మంది వచ్చారని. ఆ పట్టణంలో ఎవ్వరు లేకుండా ప్రతి ఒక్కరూ యుద్ధ సన్నద్ధులై హాయి పట్టణపు వారందరూ ఇశ్రాయేలీయులను తరుముచూ ఉన్నారు. హాయి పట్టణస్థులు తరుముతున్నారు. చెప్పండి, ఇశ్రాయేలీయులు పారిపోతున్నారు. హాయి పట్టణస్థులు తరుముతున్నారు, ఇశ్రాయేలీయులు పారిపోతున్నారు. హాయి పట్టణస్థులు తరుముతున్నారు, ఇశ్రాయేలీయులు పారిపోతున్నారు. చాలా దూరం ఇశ్రాయేలీయులు పారిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు అన్నాడు, పడమటి దిక్కునున్నారే ఎవరు? సైన్యము. ఇప్పుడు హాయి పట్టణంలో ఎవరు లేరు. పడమటి దిక్కునున్న సైన్యాన్ని వెళ్ళి పట్టణముని స్వాధీనం చేసుకోమని చెప్పన్నాడు. మీకు అర్థం కాలేదా? చపలు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. పడమటి దిక్కున ఆ పట్టణాన్ని కాసుకొని ఉన్నారే సైన్యము, వాళ్ళని ఇదిగో దేశంలోనికి ఎంటర్ అవ్వమని చెప్పు. వాళ్ళు వెళ్ళిపోయారు. హాయి పట్టణం మొత్తాన్ని స్వాధీనం చేసుకొని హాయి పట్టణాన్ని తగలబెట్టి వీళ్ళు ఏం చేశారో తెలుసా? తిరిగి మరలా హాయి పట్టణస్థులను వెనక నుండి తరమడం ప్రారంభించారు. ఇప్పుడు దేవుడు అన్నాడు, పారిపోయిన వాళ్ళు ఉన్నారే ముందుగా యెహోషువతో పాటు సైన్యం, వాళ్ళకి చెప్పాడు, ఇప్పుడు మీరు ఎదురు తిరిగి హాయి పట్టణస్థులను తరమన్నాడు. సభలో కూడా దేవుడు నామని మైపారు. వాళ్ళు అటువైపు నుంచి తరుముకుంటూ వస్తున్నారు. పట్టణం లోపల నుండి చెప్పండి ఒక సైన్యం మరలా హాయి పట్టణస్థుల్ని ఇదిగో తరుముకుంటూ వెళ్ళిపోతుంది. అటువైపు నుంచి వారు, ఇటువైపు నుంచి వీరు, మధ్యలో చెప్పండి హాయి పట్టణస్థులు. ఆ రోజు ఎంతమంది చచ్చారో తెలుసా? హాయి పట్టణస్థులు 12,000 మంది ప్రాణాలు కోల్పోయారు. చప్పలు కూడా దేవుని నామని. 12,000 మంది హాయి చిత్తుగా అయిపోయారు. ఏమైపోయారు? హాయి చిత్తుగా ఓడిపోయింది. ప్రియులారా, ఆకాను ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఆకాను ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీలకు తోడుగా లేడు. ఆకాను ఉన్నప్పుడు ఇశ్రాయేలీల జీవితంలో ఓటమి. ఆకాను ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు ప్రాణభయం. ఆకాను ఉన్నప్పుడు చెప్పండి ఓటమి, కష్టము, నష్టము, దుఃఖము. ఆకానుని ఎప్పుడైతే తొలగించుకున్నారో, జాగ్రత్తగా వినండి, ఆకానుని ఎప్పుడైతే తమ జీవితంలో నుండి తీసివేసుకున్నారో ఎవరి తోడు లభించిందో తెలుసా? ఇశ్రాయేలీలకి దేవుని యొక్క తోడు లభించింది. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. మనము కూడా ఆకాను లాంటి స్నేహాలు కలిగి ఉండకూడదు. ఆమెన్ చెప్పండి. దేవుడు మనకు ఆకాను లాంటి వారిని దూరం చేయునుగాక. దేవుడు ఆకాను ఆత్మను మన నుండి తొలగించునుగాక. దేవుని తోడు మనకు దయచేయునుగాక. ఆకాను లాంటి స్నేహం మనం చేయకుండా ఉండుముగాక. ఒకవేళ చేస్తే ఏమవుద్దో తెలుసా? ఆకాను లాంటి స్నేహం చేస్తే మనల్ని ఏమవుద్దో తెలుసా? దేవుడు ఏమంటాడు తెలుసా? మనల్ని కూడా చెప్పండి ఆకానుతో పాటు న్యాయ విమర్శలోనికి లాగుతాడు. కుటుంబ సభ్యులు అన్నారు, ఆకానుకి మాకు ఎలాంటి సంబంధం
లేదు, ఆకాను చేసిన పాపం మాకు తెలియదు అన్నారు. కానీ దేవుడు ఒప్పుకోలేదు. నీ కుటుంబ సభ్యుడు గనుక, నీ వాడు గనుక, మీ వాడు గనుక మీరు కూడా శిక్షకు పాత్రులే, మీ పైన కూడా శిక్ష రావాల్సిందే అని దేవుడు అన్నాడు. ప్రియులారా, ఆకాను లాంటి స్నేహం మనకొద్దు. ఎవరి స్నేహం వద్దు? ఆకాను లాంటి స్నేహం వద్దు. ఆకాను లాంటి మనుషులతో మనకు సంబంధాలు వద్దు. ఆకాను లాంటి వారితో ఫ్రెండ్షిప్ మనకొద్దు. మనకి ఎవరితో ఫ్రెండ్షిప్ కావాలో తెలుసా? ఎవరితో ఫ్రెండ్షిప్ కావాలి? దేవునితో ఫ్రెండ్షిప్ కావాలి. చెప్పలేడు దేవుని నామాన్ని మహింపడదాం. దేవునితో మనకు ఫ్రెండ్షిప్ కావాలి అంటే, దేవునితో మనకు స్నేహం కావాలంటే మనకు నాయకుడుగా ఎవరుండాలో తెలుసా? యెహోషువ వంటి నాయకుడు ఉండాలి. చెప్పలేడు దేవుని నామాన్ని మహింపడదాం. యెహోషువ వంటి నాయకుడు ఉండాలి. యెహోషువ ఎలాంటి వాడు అని అంటే, దేవుని అడుగుజాడల్లో నడిచేవాడు. ఎలాంటి వాడు? దేవుని అడుగుజాడల్లో నడిచేవాడు. దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించేవాడు. చూసారా యెహోషువ నాయకత్వంలో? ప్రియులారా, ఎన్ని విజయాలు చూస్తున్నారో చూడండి. యెహోషువకు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆయనకు ఎదురుగా చెప్పండి యోర్దాను వస్తే యెహోషువ ఏం చేశాడు? చీల్చే శక్తి దేవుడు యెహోషువకు అనుగ్రహించాడు. ఎరుకో గోడలు అడ్డుగా వస్తే చెప్పండి పడవేయగలిగిన శక్తి సామర్థ్యాలు దేవుడు ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. హాయి పట్టణం ఎదురుగా వస్తే భయంకరమైనటువంటి విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. చెప్పలేడు దేవుని నామాన్ని మహింపడదాం. అలాంటి విజయాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. హాయి పట్టణం లాంటి కష్టాలు మన ఎదురుగా నిలబడినా దేవుడు మనకు తోడై నడిపించునుగాక. తలంచుకుందామా? ఒకవేళ ఆకాను ఆత్మ మనలో ఉన్నట్లయితే, ఒకవేళ ఆకాను లాంటి పరిస్థితులు మనలో ఉన్నట్లయితే, ఒకవేళ ఆకాను లాంటి జీవితం మనలో ఉన్నట్లయితే, ఆకాను లాంటి వారితో ఒకవేళ మనకు స్నేహం ఉన్నట్లయితే, ప్రభువా ఇది ఆకాను లాంటి స్నేహం నుండి నన్ను దూరపరచు నాయనా. ఆకాను లాంటి జీవితం నాలో ఉండకుండా తొలగించు ప్రభువా. నా జీవితంలో వచ్చిన ప్రతి కష్టాన్ని ఎదుర్కోవడానికి, నా జీవితంలో వచ్చిన ప్రతి శ్రమను నేను ఎదుర్కోవడానికి నాయనా నాతో పాటు ఆకాను ఉండదు నాయనా. నాలో ఆకాను ఆత్మ ఉండకూడదు నాయనా. ఒక్కసారి నీ స్వరం ఎత్తుతావా? ఒక్కసారి నీ యొక్క హృదయాన్ని దేవునికి దగ్గరగా చేస్తావా? ఒక్కసారి నీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పిస్తావా? ఆకాను లాంటి బ్రతుకులు మనకొద్దు. ఆకాను లాంటి జీవితం మనకొద్దు. ఆకాను అంటే ఇశ్రాయేలీయులందరూ ఓటమి పాలైపోయారు. ఇశ్రాయేలులో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇశ్రాయేలీయులు భయంకరమైనటువంటి ఓటమిని రుచి చూశారు. ఒకవేళ ఆకాను కనుక ఆ భయంకరమైన పాపం చేయకుంటే, ఒకవేళ ఆకాను కనుక ఆ భయంకరమైన తప్పు చేయకుంటే, ఒకవేళ ఆకాను కనుక దేవునికి విధేయులుగా ఉన్నట్లయితే ఇశ్రాయేలీయులు రక్షింపబడి ఉండేవారు. ఇశ్రాయేలీయులు భయంకరమైన శ్రమలను తప్పించుకొని ఉండేవారు. పిల్లలు ఆకాను చేసిన తప్పు, ఆకాను తీసుకున్నటువంటి భయంకరమైన నిర్ణయాలు ఇశ్రాయేలీయులను భయంకరమైన పరిస్థితుల్లోనికి నెట్టివేస్తాయి. ఇశ్రాయేలీయులను భయంకరమైన పరిస్థితులు ఇశ్రాయేలీయులను భయంకరమైన పరిస్థితుల్లోనికి అవి తీసుకుని